మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఫ్లెక్సీ వార్ మరింత ముదురుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ హైదరాబాద్లో అర్ధరాత్రి పోస్టర్లు వెలిశాయి. రుణమాఫీపై మాట నిలుపుకోవడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ వెలిసిన పోస్టర్లు రాజకీయంగా కలకలం రేపాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేంద్ర చెప్పండి. యామిని రుణమాఫీ అనే అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతామని చెప్పవచ్చు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య రుణమాఫీ అంశమైన మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇది ఫ్లెక్సీ వార్ వరకు కూడా పోయిందని మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు ఎన్నికల హామీలో భాగంగా వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్ళింది, రైతాంగాన్ని ఆకట్టుకుందని మనం చెప్పవచ్చు. ఇదే అంశం మీద ఏదైతే ఎన్నికల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రధానంగా రుణమాఫీ అనే అంశం మీదనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు సైతం కూడా రుణమాఫీ ఏ విధంగా చేయాలనే అంశం మీద సుమారు 3-4 సార్లు భేటీ అయ్యారు. మొత్తం మీద తెలంగాణలో అసలు ఎంతమంది రుణమాఫీకి 2 లక్షల రుణమాఫీకి అర్హులు ఉన్నారో లెక్క తేల్చారు. లెక్క తేల్చిన తర్వాత విడుదల వారీగా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపు మేము పూర్తి చేశామని చెప్పారు. అదేవిధంగా 3 విడతలుగా రుణమాఫీ ఇప్పటికే పూర్తి చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. అదేవిధంగా ఏదైతే ఆగస్టు 15వ తేదీన 3వ విడత రుణమాఫీ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో హామీలో భాగంగా రుణమాఫీ చేశామని చెప్పారు. ఇదే అంశం మీద అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా తాను రాజీనామా చేస్తా, గన్ పార్క్ వద్ద ముక్కు నెలకు రాస్తా అని చెప్పేసి కూడా సవాల్ విసిన నేపథ్యంలో ఇదే అంశం మీద ముఖ్యమంత్రి మరోసారి వైరా సభ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారితో పాటు హరీష్ రావు మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసే నేపథ్యంలో ఏదైతే సవాల్ చేసిన హరీష్ రావు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు, ఖచ్చితంగా సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద ముక్కు నెలకు ర్యాలీ, రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా వైరా సభ వేదికగా ఆయన సవాల్ విసిరారు. అయితే అదే రోజు రాత్రి హైదరాబాద్లో హైదరాబాద్ కంటోన్మెంట్ ప్యాట్నీ ఇటువంటి ప్రాంతాలలో హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. దీనికి ప్రధానంగా మల్కాజ్గిరి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు పేరు మీద ఫ్లెక్సీలు వెలిసాయి. ఫ్లెక్సీలు వెలిసిన తర్వాత కొంత రాజకీయ రగడ తీవ్రం చేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తారని ప్రకటించిన తర్వాత సంపూర్ణంగా చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ వివిధ ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలు కట్టారు. మొత్తం మీద ఈ ఫ్లెక్సీ వార్ అనేది అధికార బీఆర్ఎస్ పార్టీ మధ్య తీవ్రంగా కొనసాగుతుంది. మరోవైపు ఈ కాసేపటి క్రితమే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడి ప్రధానంగా ఎన్నికల హామీలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మాట తప్పారు. ఇప్పటివరకు కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. 25 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయలేదు. సంపూర్ణంగా రుణమాఫీ చేయకుండా రుణమాఫీ చేశామని చెప్పుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఆయన మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్గా ప్రశ్నించారు. ఏదైతే ఇప్పటికే మరో సవాల్ ఇశారు. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోస్తారు. ముఖ్యంగా ఎక్కడ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ సంపూర్ణ రుణమాఫీ చేశామంటే తాము దేనికైనా సిద్ధమే అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. అదేవిధంగా కాసేపు క్రితం హరీష్ రావు కూడా ఇదే సవాల్ వేశారు. జహీరాబాద్లో ఒక గ్రామంలో తీసుకున్నట్లయితే ఎంతమంది రుణమాఫీకి అర్హత ఉన్నారు, ఎంతమంది జరిగాయని అంకెలతో సహా చెప్పిన నేపథ్యంలో సంపూర్ణ రుణమాఫీ ఏ విధంగా అవుతుందని చెప్పేసి కూడా మరోవారు హరీష్ రావు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఫ్లెక్సీ వార్ జరుగుతుంది, మరోవైపు మాటల యుద్ధాలు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రంగా జరుగుతుంది. అంటే
మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో కొంతమంది రైతులు కాసేపు క్రితమే రోడ్డెక్కారు, తమకి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పేసి వారు కూడా ఇచ్చే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రుణమాఫీ అంశం మీద ఎలాంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నాయని చెప్పేసి ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో జరుగుతుందని మనం చెప్పవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.